రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో ఆవకాయ పెట్టబోతున్నాం అనమాట. క్లాత్లో వేసి ఇంకా ఆరబెట్టి దీనిపైన ఉన్న జీడి మొత్తం తీస్తున్నాం అనమాట. అందరం కూర్చొని తర్వాత ఆవకాయ కలపడానికి సామాన్లు అనమాట. 50 గ్రామ్స్ కప్పుల్లో ఎన్ని వస్తాయో చెప్తాను. మనం అనిపిస్తుంది ఇంకా ఈ గిన్నెలో ఆవకాయ అంతా తీసేసి దీంట్లో అయితే అన్నం కలుపుకొని తిన్నాం. హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో ఆవకాయ పెట్టబోతున్నాం అనమాట. సో అనుకోలేదు, ఇయర్ పెడతాం అనుకోలేదు. అనుకోకుండా మా పిల్లలు తీసుకొచ్చారనమాట. ఈరోజు మా బాబు స్కేటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కాయలు కనిపించినాయట. ఇంకా తక్కువే తెమ్మన్నాను. ఎలా ఉంటాయో, మే ఎండింగ్కి వచ్చింది కదా, 5 కాయలు తెమ్మంటే అవి పెద్ద పెద్ద కాయలట. అవి 10 కాయల కన్నా ఎక్కువ క్వాంటిటీ వచ్చేసింది అనమాట. సో జాడి అంతా ప్రిపేర్ చేసాము. ఇప్పుడైతే ఆవకాయ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి అనేది కంప్లీట్గా వీడియో చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో జాడి అయితే ఇప్పటిది కాదండి, ఇది 5 ఇయర్స్ది. 5 ఇయర్స్ క్రితము 400 పెట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఈ జాడీ ప్రైస్ వచ్చేసి ఒక 2000 చెప్తున్నారు. సో బాగా పెరిగిపోయినాయి. ఇంకా పాత జాడీని మొత్తం క్లీన్ చేసి ఆరబెట్టేసామన్నమాట. సో ఇప్పుడైతే ఆవకాయ అయితే పెడదాం అనుకున్నాను. ఎక్కువ పచ్చడి కూడా తినట్లేదులే అనుకున్నా. అనుకోకుండా కాయలు కనిపించాయట మా హస్బెండ్కి, బాబుకి. ఇంకా తీసుకొచ్చారు. కొత్త క్లాత్లో వేసి ఇంకా ఆరబెట్టి దీనిపైన ఉన్న జీడి మొత్తం తీసేసి, సో ఇప్పుడైతే టీం వర్క్ చేస్తున్నాం అనమాట. అందరం కూర్చొని ఆవకాయ, జీడి ఇవన్నీ తీస్తున్నాం అనమాట. పాప సపరేట్ చేసి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత నీట్గా అయిపోయినాయి ఇప్పుడైతే. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి క్లీనింగ్ అయిపోయాక ఆరబెట్టి మళ్ళీ ఆవకాయ అయితే కలపడం స్టార్ట్ చేద్దాం. ఆవకాయ కోసం అయితే ఎల్లిపాయలు ఒలుస్తున్నాం అనమాట. మేము ముగ్గురం కలిసి ఒక కప్పు వేస్తే మా హస్బెండ్ వచ్చి ఇంకో కప్పు చేసిర్రు. మాకన్నా అందరికన్నా ఎక్కువ చేసిర్రు అనమాట. సో అందరం కలిసి పెడుతున్నాం ఆవకాయ ఈసారి, ఎప్పుడు స్పెషల్గా. ఎన్ని వలిచినావురా నువ్వు? 20 దాకా వలిచినావు. నువ్వు ఎన్ని వలిచినావు? 15 వలిచినావా? ఒక అదే 5 6 వలిచింది అంతే. నిజంగానా? ఒక కప్పు కన్నా ఎక్కువనే వలిచినావు. మేమందరం కలిసి ఇంకొక కప్పు వలిచినాం. నేను పని చేసుకుంటూ చేసిన, వీళ్ళిద్దరు ఇక్కడే ఉండి మెల్లగా చేసిర్రు. ఒక్కటి తీయడానికి గంట సేపు పడుతుంది నాకు కూడా దగ్గర. మొత్తం షోగా పెట్టేసిర్రు. ఇందులో కలుపుదాం అనుకున్నాం కానీ ఇవే నిండిపోయినాయి. నెక్స్ట్ ఎల్లిపాయలు ఇందాక చూపించిన కదా. తర్వాత ఆవకాయ కలపడానికి సామాన్లు అనమాట. సాల్ట్, ఇది రాయి ఉప్పు, పౌడర్ చేసింది దొరుకుతుంది అనమాట. సో అది. నెక్స్ట్ పల్లి నూనె, ఇది వచ్చేసి స్పెషల్గా ఆవకాయ కోసం యూజ్ చేస్తారు, మన వంట నూనెకు కాదు. నెక్స్ట్ కారము, అలానే ఆవపిండి. సో ఇవన్నీ కూడా రెడీ పెట్టినాం. ఇప్పుడు ఒకటి వేసి మిక్స్ చేద్దాం. ఇవి తుడిచి పెట్టుకున్నాం అనమాట. ఇది తుడిచి పెట్టుకున్నాక మనకు 2 గిన్నెల నిండా వచ్చింది. అయితే పెద్ద గిన్నెలు వేద్దాం ఇవన్నీ. ఫస్ట్ మామిడికాయలు చూడు, ఇంకేమైనా ఉందా? కారం, క్రీమాంగో. ఈ క్రీమాంగో కారం స్పెషాలిటీ ఏంటంటే మామూలు కారం కన్నా కొంచెం రెడ్డిష్ ఉంటుంది, బాగా కలర్ ఎక్కువ ఉంటుంది. ఆ పచ్చడి బాగా కనిపిస్తుంది అనమాట. సేమ్ కాశ్మీరీ కారం లెక్క. మనకు ఇంత ఒక 10 కాయలు, చిన్న కాయలు అయితే 10, పెద్ద కాయలు అయితే 5 కాయలకు గాను 750 గ్రామ్స్ కారం వేయాల్సి ఉంటుంది. కొలత ప్రకారం 750 గ్రామ్స్. కప్పుల్లో ఎన్ని వస్తాయో చెప్తాను. ఇది పైన నిండుగా వచ్చేసిన. ఇది ఒకటి వచ్చి 500 గ్రామ్స్. ఇది ఒక ప్యాకెట్ 500 గ్రామ్స్ దొరుకుతుంది.
వేసుకోవద్దు. ఫ్యాన్ వేసుకుంటే కారం ఎగిరి కళ్ళలో పడుతుంది. కళ్ళన్నీ మండుతాయి మళ్ళా. కారం భలే ఘాటు వాసన వస్తుంది, మిర్చి ఘాటు. కప్పులు వచ్చాయన్నమాట 750 గ్రామ్స్కి. మనం కేజీ కారం వచ్చింది కదా. ఇప్పుడు 750 గ్రామ్స్ కారం అయితే దీంట్లో వేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది కేజీ ఉప్పు మనం హాఫ్ కేజీనే వేయాలన్నమాట. 500 గ్రామ్స్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి పెద్ద కాయలు 5కి కొలత. అయితే మీరు చిన్నవి కొట్టిస్తున్నట్టయితే 10. ఇవి పెద్ద కాయలు అనమాట, కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి. 5 కాయలకే మనకి ఇంత వచ్చింది. ఒకవేళ చిన్న కాయలు కనుక కొట్టిస్తున్నట్టయితే అవి 10 కొట్టాలి. 10కి ఇది కొలత, మీరు అట్లా చూసుకోండి. హాఫ్కి అవి కొట్టాలి ప్యాకెట్ని. సో మనకు 500 గ్రామ్స్ సాల్ట్ అన్నమాట. ఇది అయోడైజ్డ్ ఉప్పు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, మనం ఇదే యూజ్ చేసుకోవాలి. ఏదైతే మనకు కళ్ళు పడరు కదా రాయి ఉప్పు, ఆ రాయి ఉప్పు పౌడర్ వేసి దొరుకుతుంది, అది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 500 ఆవపిండి, ఇది ఒక 200 గ్రామ్స్ వేయాలి. రాయి పౌడర్ అంటారు, హిందీలో రాయి అంటారు. ఇది మన తెలుగులో వచ్చేసి ఆవకాయ, ఆవపిండి అంటారు. ఆవ గింజలు ఉంటాయి కదా, దాంతో చేస్తారు అనమాట. ఇది కలర్ కొంచెం గ్రీనిష్ ఉంటుంది, చూడండి. చూద్దాం, ఇది దీని కలర్ గ్రీనిష్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. వేస్తున్నా. ఇది ఒక 200 గ్రామ్స్ మొత్తం చుట్టూ వేసి. నెక్స్ట్ ఎల్లిపాయలు, ఇవి ఎన్ని వేస్తే అంత టేస్ట్ వస్తుంది, భలే ఉంటుంది అసలు. ఒలుచుకోగలిగితే ఇంకా డబల్ కూడా వేసుకోండి. ఇవి మన కారంలో ఊరినాక తింటుంటే భలే సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు ఇష్టం ఇవి, అంతే ఎక్కువ లోడం అయితే జరిగింది. నాకు ఇష్టం లేను అంటే ఎల్లిపాయలు ఒకటే. నీకు ఇష్టం లేకపోతే ఎవరికేం నష్టం లేదు, మాకు ఇష్టం. నువ్వు తినకు, మేము తింటాం. చిన్నోడు అనమాట, అన్నిట్లో ఇట్లా మధ్యలో వస్తుంటాడు. వీడియోలో కూడా వస్తా అన్నాడు కానీ ఆడికి కూడా ఒక ఛానల్ ఉంది, వీడియో తీసుకుంటాడు. ఇప్పుడు మంచి చేతులు కలుపుతుంది ప్రియా. ఓకే, ఇప్పుడు అంత మిక్సింగ్ అయినాక మెల్లమెల్లగా ఆయిల్ పోసుకుంటే ఇక లెట్స్ డూ ఇట్. మనం 5 కాయలు అంటే కొంచెమే అవుతుందేమో అనుకున్నాం కానీ పోయినసారి కన్నా ఎక్కువ అయింది. పెద్దగా ఒక్కొక్కటి ఇంత ఉండే కదా ఒకటి, అంతకంటే పెద్దగానే ఉండే. అది ఇది ఇద్దాం అనుకున్నా. తర్వాత కాయ సైజ్ చూసి సరే 5 సరిపోతే అనుకున్నా, 5 ఎక్కువ అయిపోయినాయి అసలు చెప్పాలంటే. చాలా ఎక్కువ అయిపోయినాయి. మంచిగా అయితే మిక్స్ అవుతుంది. కొంచెం దగ్గర తెచ్చి చూపికన్నా. మా బాబులు ఇద్దరు కెమెరామన్ పాత్ర పోషిస్తున్నారు అనమాట. మా పాప ఏమో అలిగింది వీడియోలోకి రానియలేదని. ఇంతకు ఉంటుందని ఇదే కప్తో తీసుకుంటున్నాం అనమాట. ఇది ఒక 250 గ్రామ్స్ కప్పు లాగా అయిపోయింది కొలతకి. కతరా ఇదే కప్పు. మామూలుగా మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తుంటాం అనమాట. దీనికి మాత్రం గ్రౌండ్నట్ ఆయిల్ చేస్తే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు పచ్చడి మంచిగా అవుతుంది అనమాట. అది అంతా కలిసేటట్టు. ఇట్లా ప్రతి ఒక్క ముక్కు మీద పడేటట్టు కొంచెం చూసుకొని పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేతితో కలుపుకోవాలి ఒకసారి పోసినాక.
మనం గరిటె కూడా తీసుకొచ్చాం, గరిటెతో ట్రై చేద్దాం ఈసారి. ఫస్ట్ అయితే కలిపిన తర్వాత ఒకవేళ సరిపోతే ఇంకొంచెం నూనె పోసుకోవచ్చు, సరిపోతే అవసరం లేదు. ఇప్పుడైతే 2 కప్పులు పోసా. దీన్ని బట్టి మెజర్మెంట్ చూసుకొని దాని ప్రకారం మళ్ళీ తగ్గితే కనుక ఇంకొంచెం పోయాలి. ఆయిల్ తక్కువ అయిందంటే ఆవకాయ నిలువ ఉండదు. ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఖచ్చితంగా ఆయిల్ మనకు ముక్క మునగే వరకు పోయాల్సి ఉంటుంది. ఇది ప్లాస్టిక్ జార్ల కన్నా దీంతో కలుపుదాం. కలుపుతా ఫస్ట్. చేతులు కలుపుతాం, మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఆయిల్ అయితే తగ్గిందనమాట. ఇంకొంచెం ఇంకో ప్యాకెట్ కూడా ఇదిగోండి ఇలా అయింది. సో సరిపోతుంది. అన్నంలో కలుపుకొని వేసుకొని తింటే మస్తు ఉంటుంది. మంచిగా అయింది కలర్ భలే వచ్చింది, సూపర్ వచ్చింది కలర్. చేకిందండి కానీ ఇప్పుడే మా బాబు వెయిట్ చెక్ చేద్దాం అన్నాడు. ఒక 5 కాయలకి ఎంత అవుతాయి, పెద్ద సైజ్ కాయలకి అనమాట. సో వెయిట్ మిషన్ అనేది పెడుతున్నాము. వచ్చింది. సో 6 kgs 750 grams ఉందన్నమాట. దీంట్లో మనకు ఈ 6.5 kg అనుకోండి. దీని వెయిట్ 250 grams తీసేసిన, ఇంకా 650 grams 6 kgs 500 grams 6.5 kg వచ్చింది మనకు. సో నైట్ అయిపోయింది అనమాట. పాత జాడి తీసి క్లీన్ చేసి బాగా ఆరబెట్టి ఇంకా ఒకప్పుడు మేము క్లాత్ అవన్నీ కూడా రెడీ చేసాము. ఇది అప్పుడు మనకి ఎంతకు వచ్చింది? 400కి వచ్చింది. 400 పాతది చాలా, 400కి వచ్చింది. ఇప్పుడు ఎంత ఉందో మార్కెట్ లో? ఇప్పుడు 2000 2500 అట్లా చెప్తున్నారు. దీనికన్నా కొంచెం చిన్నగానే ఉంది, ఇంత క్వాలిటీ కూడా ఉండట్లేదు. చాలా వెయిట్ ఉంటుంది అది. నూనె ఊరింది చూడండి ఎట్లా వచ్చిందో. నూనె మొత్తం బయటకు ఎక్సలెంట్ వచ్చింది. అసలు కలర్ కూడా, కలర్ టెక్స్చర్ అంతా సూపర్ వచ్చింది. అసలు మస్తు అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ కన్నా కూడా సూపర్ అయింది పచ్చడి. చూడండి హాఫ్ డేకే మనకు నూనె అయితే బాగా ఊరింది అనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఈ గిన్నెలో ఆవకాయ అంతా తీసేసి దీంట్లో అయితే అన్నం కలుపుకొని తిన్నాం. జాడీ అక్కడ చేంజ్ చేసేద్దాం, జాడీ లెక్క ఆవకాయ అంతా మస్తు బయటకు వచ్చింది. అసలు ఆఫ్టర్నూన్ చూస్తే ఆయిల్ లేనట్టే ఉంది, మొత్తం పైకి ఇట్లా తేలింది. అసలు ముక్కలకి ఆయిల్ ఊసిలా లేదా అన్నట్టే ఉండే. ఇప్పుడు దాంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. గట్టే తీసుకురాపు. కమ్మటి వాసన కూడా వస్తుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ బాగా కలిపి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకసారి కలుపుదాం. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఎట్లా అయింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ పెట్టినా సరే మేము పెట్టేసినామని ఒక కామెంట్ అయితే పెట్టండి. తప్పకుండా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఏ పద్ధతిలో పెట్టారు అనేది కూడా చెప్పండి ఒకవేళ కుదిరితే.
ఆవకాయని జాడీలో పెట్టేటప్పుడు ఎప్పుడు ఒకేసారిగా వేసేయడం, మొత్తం చుట్టూతా అంటేలాగా వేసేయడం అలా కాకుండా సెంటర్లో ఉంటేనే మంచిది. ఆవకాయ అయితే జాడీలో నింపామన్నమాట. ఇప్పుడైతే పైన పడ్డది ఆయిల్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఇంకా చుట్టూతా కూడా ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని, ఇంకా పైన క్లాత్ కడుతున్నాం. ఇప్పుడైతే ఈ క్లాత్ దారం పెట్టేసి కట్టేసేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఆయిల్ తేలుతూ ఉంది కదా, మళ్ళీ ఒకసారి కలిపేసరికి ఆయిల్ అంతా కిందకి వెళ్ళింది, మళ్ళీ పైకి వస్తూ ఉంది. చూడండి బార్డర్స్లో కనిపిస్తుంది క్లియర్గా. ఇంకొక 10 minutes అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు జాడీ పైన మనం ఏదైనా కాటన్ క్లాత్ కొత్తది తీసుకొని దానిపైన ఇలా అరేంజ్ చేసుకొని 2-3 లేయర్స్తో కాటన్ క్లాత్ తోటే ఒక తాడులాగా తయారు చేసి దాన్ని గట్టిగా కట్టుకోవాలన్నమాట, గాలి అది పోకుండా. నెక్స్ట్ దానిపైన మనం మూత పెట్టుకోవాలి. ఇవి 2 విధాలుగా కట్టచ్చు. ఎలా అంటే మూతకి పెట్టి కడతారు, రెండోది ఇదనమాట. ఇదైతేనే, ఈ పద్ధతి అయితేనే చాలా మంచిది. మూతకి పెట్టి కడితే ఏమవుతుందంటే కొంచెం లీక్ అయ్యే ప్రమాదం ఉంది, గాలి అదంతా పోతుంది. బట్ మొత్తం జాడీ కడితే మనకు గాలి పోవడానికి తక్కువ ఉంటుందన్నమాట అవకాశం. ఆవకాయ జాడీలోకి తీసిన తర్వాత అదే గిన్నెలో అన్నాన్ని కలిపి ఫ్యామిలీ మొత్తం తిన్నామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఆవకాయ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఇలాంటి ఊరగాయ ఖచ్చితంగా ఆ గిన్నెలో అన్నాన్ని కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. డాడీ చిన్న పిల్లలాగా కూర్చొని తింటుండు. ఎక్సలెంట్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. కొలతలన్నీ కూడా కరెక్ట్గా కుదిరాయి. చూసారు కదండి ఆవకాయ ఎలా పెట్టామో, చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఈ ఇయర్ ఇంకా పెట్టకపోతే ఖచ్చితంగా పెట్టుకోండి. కొలతలు అన్నీ కూడా ఇలా వేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఏ వీడియో మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.